ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यया किं करीयस्य सामाय शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सत्। శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. ప్రశ్నోత్తరి. ఏడవ శ్లోకంలో మనం ఉన్నాం. को वा गुरुर्यो हि हितोपदेष्टा शिष्यस्तु को यो गुरुभक्त एवा को दीर्घरोगो भव एव साधो किम औषधं तस्य विचार एव। దీర్ఘరోగము ఏమిటి? ఇది శిష్యుని యొక్క ప్రశ్న. దీర్ఘరోగము ఏమిటి? ఏమంటే రోగాలు మనకున్నాయి. బీపీ ఉంది, షుగర్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, డయాబెటీస్ ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉన్నాయి, కంటి ప్రాబ్లం ఉన్నాయి, తలనొప్పులు ఉన్నాయి, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఏంటంటో రకరకాల జబ్బులు ఉన్నాయి. వీటిలో దీర్ఘరోగం మనకు చెప్పుకోవాలంటే షుగర్. షుగర్ వస్తే ఏడబోతుంది అది? షుగర్ ఒకసారి వస్తే, షుగరు బీపీ వస్తే
అవి పోవు. శరీరం ఉండేంత వరకు అవి ఉంటాయి. శరీరం ఉండేంత వరకు ఉండేటువంటి ఈ రోగాలు ఉన్నాయే, ఇవే దీర్ఘరోగాలు అని మనం డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ముందు అడుగుతాడు, బీపీ ఉందా, షుగర్ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ఇవి టెస్టులు చేస్తారు. బీపీ షుగరు ఉంటే అవి కంట్రోల్ అయిన తరువాత మళ్ళీ మనకేమన్నా చేస్తారు. అంటే బీపీ షుగరు కంట్రోల్ కానంత వరకు మనకు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ అంత పని చేయదు. ముందు బీపీ షుగరు కంట్రోల్ కానివ్వండి, తర్వాత దానికి మందులు దానికి పెడతారు. ఒకవేళ ఆపరేషన్ చేయాలని అనుకోండి, బీపీ షుగర్ కంట్రోల్ అయితేనే ఆపరేషన్, లేకపోతే ఆపరేషన్ లేదు. కాబట్టి ఇవి దీర్ఘరోగాలుగా ఇక్కడ చెప్పబడుతున్నాయి. అయితే ఇవేనా దీర్ఘరోగాలు అంటే? ఇవి ఈ శరీరానికి సంబంధించిన రోగాలు. మనం ఇప్పుడు కూడా పారాయణం చేసినాం. సంసార సాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ. సంసార సాగరం ఘోరం. సంసారం అనేటువంటిది సాగరము, సాగరమే కాకుండా ఘోరమైనది. ఏమంటే మనకేమన్నా సంసారం ఘోరం అనిపిస్తుందా? చూసుకోండి. సంసారము ఘోరమైనది అనిపిస్తే ఏం చేయాలా? ఆ ఘోరమైన దాంట్లో నుంచి దూరంగా కదపడాలా. సంసారము ఘోరము కానిది అని అనిపించినప్పుడే మనం దాంట్లో ఉంటాం. ఇప్పుడు షుగర్ ఉండేవాళ్ళు స్వీట్ తింటారా? ఎందుకు? షుగర్ ఉంటే స్వీట్ తింటే ఏమి? ఎవరు తినకుండా తింటే కూడా ఏమవుతుంది అంటే ఎవరైనా చూసేదానికోసమైనా వీళ్ళు భయపడి గమ్మునుండేది. స్వీట్ తిన్నారని అనుకోండి, ఏమవుతుంది? ఎవరికి ఎక్కువ అవుతుంది? తిన్నోనికి ఎక్కువ అవుతుంది కదా. షుగర్ ఉండేవాడికి ఇంకా ఎక్కువ అవుతుంది. మామూలుగా ఉండేవాడికి కూడా షుగర్ వస్తుంది, రక్తంలో పెరుగుతుంది. కానీ ఆ శరీరం ఏం చేస్తుందంటే దాంట్లో ఉండేటువంటి ఆ షుగర్ని ఎత్తి పెడుతుంది. ఇన్సులిన్ అనే హార్మోన్ ఉండే కారణం చేత ఆ షుగర్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తుందంటే ఈ శరీరము ఆ చర్మంలోకి తీసి ఎత్తి పెడుతుంది. కొవ్వును అట్లా ఎత్తి పెడుతుంది, ఈ షుగర్ను కూడా తీసి అట్లా ఎత్తి పెడుతుంది. అందుకే ఈ పొట్ట ఉంది చూడండి, మనం కూర్చుంటే పొట్ట మడత పడుతుంది కదా. మీరు బండి కూర్చున్నప్పుడు మడత పడింది లేదో చూసుకోండి కావాలంటే. అదంతా కొవ్వు ఏమనుకోద్దండి, కొవ్వు పట్టింది అంటారు కదా. ఇదంతా బాగా తిని దాటిపోయింది అని అర్థం. ఇంకా దాటిపోయింది, బాగా దాటిపోయింది. అందుకోసం బొజ్జలాగా వచ్చేసింది. అది ఎక్కువ దాటిపోయి అయిపోయింది. 80
భోజనం చేయకముందు. భోజనం చేసినాక 110 నుంచి 120 వరకు ఉండొచ్చు. సరే, ఇప్పుడేంటంటే విషయము, ఈ ఈ తినిన ఆహారంలో ఉండేటువంటి షుగర్ని ఇది ఎత్తిపెడుతుంది. అందువలన వీడికి షుగర్ పెరిగినా ఇది కంట్రోల్గా ఉంది వాడికి ఆ ఇన్సులిన్ అనేటువంటిది లేదు శరీరంలో, తక్కువగా ఉంది హార్మోన్. అందువలన వాళ్ళకి షుగర్ ఎక్కువ అవుతా ఉంది, దాంట్లో ఎత్తిపెట్టే సామర్థ్యం లేదు. అందుకని ఇప్పుడు ఇన్సులిన్ వేసుకోవాలి, ఇంజెక్షన్. చూడండి ఎట్లా ఉందో. వీళ్ళు తినేది నిలబరు కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్ వేసుకుంటారు. ఇన్సులిన్ ఇంజెక్షన్ 5 పాయింట్లు, 10 పాయింట్లు, 15 పాయింట్లు, 20 పాయింట్లు, 30 పాయింట్లు అయినా వేసుకుంటారు కానీ తినేది కంట్రోల్ చేయరు. తినాలనిపిస్తాండది ఊరికి, మనస్సుకి. అంటే మనస్సుకి వీడు లోబడిపోయినాడా, లేకపోతే మనస్సును కంట్రోల్లో పెట్టుకొని ఉన్నాడా అంటే మనస్సుకి లోబడిపోయి ఆ వస్తువులను తిని రుచి చూస్తూ ఆ రుచికి లోబడిపోయినాడు. ఇలా విషయాలకు లోబడిపోవుటయే సంసారము. విషయాలకు లోబడిపోవుటయే సంసారం. అంతేగాని భార్య ఉంది, పిల్లలుండారు, ఇల్లుండాది, వాకిలుండాది, ఇవంతా సంసారము అని చెప్పట్లే శాస్త్రం. అది కూడా లోకములో ఉండే వ్యవహారానికి సంబంధించి సంసారం. అది వ్యావహారిక సంసారం. దాన్ని ఇది ఆధ్యాత్మిక రూపంగా ఉండే సంసారం. అంటే బయట ఉండే సంసారము, లోపల ఉండే సంసారం. నీకు బయట ఉండే సంసారాన్ని విడిచిపెట్టాల్సిన పనిలా, లోపలుండే సంసారాన్ని విడిచిపెట్టాల. లోపలుండే సంసారాన్ని విడిచిపెట్టుట అనేది ప్రయత్నం చేయాలి. దానికి బయట ఉండేది కూడా విడిచిపెడితే ఇంకా సంతోషమే, మంచిదే. కాకపోతే దానికి వేరే వేరే కారణాలన్నీ వస్తాయి. ఇంకా ఉంది, తర్వాత అన్నీ వస్తాయి. దీంట్లో ప్రశ్నోత్తరిలో ఉన్నాయి, ఇంకా ముందుకు పోతే అవన్నీ వస్తాయి. ఈ ప్రశ్నోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ప్రశ్నోపనిషత్తులో అక్కడ 6 ప్రశ్నలు వేస్తారు. ఇక్కడ మనకు ఎన్ని ప్రశ్నలు ఉన్నాయంటే 27 శ్లోకాల్లో ఒక శ్లోకంలో 4 ప్రశ్నలు లెక్కన వస్తాయి. అంటే 108 ప్రశ్నలు. 27 ప్రశ్న, 27 కదా శ్లోకాలు, 27 అంటే 24, 108. కాబట్టి అక్కడ అది ఉపనిషత్తులో ఏముంటుందంటే అక్కడ చర్చ చాలా లోతుగా ఉంటుంది. ఇక్కడ మనల్ని రెడీ చేస్తున్నారు. అంటే చాలా క్రింది స్థాయిలో విషయములను గుర్తింపజేస్తున్నారు. ఇక్కడ గుర్తింపజేస్తే కదా మళ్ళీ నువ్వు వాటికి వస్తావు. మామూలుగా గీతా జయంతి అని అంటే గీతాపారాయణం చేస్తే గీతా జయంతి, గీతా బుక్ పెట్టి అక్కడ పూజ చేస్తే అటుకి అయిపోయి గీతా జయంతి. కాబట్టి గీతా జయంతి అన్నప్పుడు దానికి నిజమైన సార్థకత ఎప్పుడంటే, ఇప్పుడు ఒక మనిషి నడిచిపోతున్నాడని అనుకోండి, నడిచిపోతూ ఉంటే ఎవరు ఆడిపోతా ఉండేది నన్ను అడిగినారని అనుకో, ఆ నడిచిపోతా ఉండేదా భగవద్గీత చెప్తుంటారే వాళ్ళు పోతున్నారు అని అనగలిగితే అది గీతా జయంతి, నిజమైన గీతా జయంతి. అది గీత పుట్టినట్లు లెక్క. అక్కడ జయంతి అంటే పుట్టినరోజు కదా చేసుకునేది. మనం ఏ పుట్టినరోజు చేసుకుంటున్నాం? కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు వీళ్ళు ముసలోళ్ళు అయిపోతే కూడా, లేచి కూర్చునేదానికి వీలు కాకపోతే కూడా అప్పుడు తెచ్చిపెట్టుకొని కేక్ కట్ చేసుకొని ఏందో చేసుకుంటూ ఉంటారు.
అంటే బాహ్య ప్రపంచంలో ఎంత మునిగిపోయి ఉన్నారు. బాహ్య ప్రపంచంలోనే మునిగిపోయిన వాడు ఇంకా ఆంతర ప్రపంచంలో మునిగి ఉండడా? ఇది బాహ్య సంసారం, ఇది లోపల సంసారం. నువ్వు బాహ్య సంసారంలో నుంచి బయటపడినావా లేదా అనేదాన్ని ఇప్పుడు ఇక్కడ అంత ప్రస్తావన చేయట్లేదు. ముందు లోపల సంసారాన్ని విడిచిపెట్టు. లోపల సంసారాన్ని ముందు విడిచిపెడితే మళ్ళీ బయట ఉండే సంసారం పోతుంది. అది లోపల సంసారం విడిచిపెట్టకుండా బయట సంసారాన్ని విడిచిపెడితే వాడు నిజంగా విడిచిపెట్టినట్లు కాదు, విడిచిపెట్టలేడు. బయట దాన్ని విడిచిపెట్టాడండి, లోపల మాత్రం విడిచిపెట్టలేదండి. ఇంట్లో కొట్లాడి వచ్చేసాడు, ఇంట్లో కొట్లాడేసి బయట వచ్చేసినాడు. ఏడ తినల్లా? హోటల్లో తింటాడు. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు తింటాడు, బయటనే తింటాడు, డబ్బులు ఉంది. హోటల్లో ఉండే తిండికి ఇంట్లో ఉండే తిండికి తేడాలా? రుచించలా. తిరిగి 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 మళ్ళీ ఏం చేస్తాడు? ఇంటికి పోతాడు. ఎందుకు అంటే నువ్వు జిహ్వా చాపల్యాన్ని తగ్గించలా, జిహ్వను తగ్గించలేదు, కానీ ఇక్కడ మాత్రం కొట్లాడి దాన్ని మాత్రం విడిచిపెట్టినావు. అందువల్ల మళ్ళీ జిహ్వా చాపల్యం ఏమేం చేసింది? మళ్ళీ నిన్ను తీసుకొని అటుకపోయింది. అందుకని బయటగా అది విడిచిపెట్టాల్సింది, ముందు లోపల విడిచిపెట్టు. ముందు లోపల విడిచిపెడితే తర్వాత బయట పోతుంది. లోపలే విడిచిపెట్టకన్నా ఉంటే ఇంక బయట ఏం పోతుంది? యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగమసక్తస్య విశిష్యతే కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే. ఇంద్రియాలన్నింటినీ బిగబట్టి కూర్చొని అన్నీ వీడేందో మొన్న ఒకటి చెప్తా అన్నాడు ఆ యూట్యూబ్లో. వాడు ఒక అఘోరనంట అని పిండాకుడు, వాడు బాగా గట్టిగా బిగబెట్టి కట్టుతారంట గోచి. ఎందుకు బిగబట్టి కట్టారంటే దానికి ఏందో వాడు చెప్తాడు. వానంత నిజంగా శాస్త్రము పద్ధతి ఏమన్నా తెలుసా? ఇట్లాంటి వాళ్ళందరినీ పక్క హైదరాబాదులో అందరూ వాళ్ళని ఎంత పెద్ద ఇదిగా ఊరేగిస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే శాస్త్రజ్ఞానం ఉంటేగా, ఏమన్నా తెలిస్తే కదా. ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా ఇట్లా గీతా జయంతిని ఇట్లాంటివన్నీ ఏమన్నా పెట్టి భగవద్గీత అంటే ఏమి చెప్తే అట్లాంటి వాళ్ళకి ఏమన్నా తెలిసి ఏడుస్తుంది. వాళ్ళకు బూడిది పూసుకొని వచ్చేస్తే వాడేమన్నా పెద్ద గొప్ప ఇదేనా? చెప్పండి. అదే నేను చెప్తాను, ఇది ఇప్పుడు కూడా అదే కదా చెప్పింది ఇప్పుడు. కాబట్టి వీడదే చెప్తున్నాడు భగవంతుడు, కర్మేంద్రియాన్ని సంయమ్య. అంటే వీడు బాగా బిగబట్టి కట్టి ఈ బూడిదలు గిడిదలు అంతా పూసుకునేసేసి ఈ చలికంతా కూడా ఏం అట్లాగే ఉంటాడనమాట. అప్పుడు మనం చూసి అబ్బా అని అనుకుంటాం. లోపల ఏం పోయినాయి? ఏమి పోలా. శరీరానికి బూడిద పూసుకున్నానికి కారు ఎందుకండి? శరీరానికి బూడిద పూసుకున్నావు కదా, మళ్ళీ కారు ఎందుకు? కారులో ఎక్కువ కూర్చొని కారులో నుంచి వస్తున్నారు. అంటే దేహాభిమానము లేదు అని నువ్వు చెప్తున్నప్పుడు ఆ కారు వేరే వాళ్ళదయ్యి ఆ కారులో నిన్ను వేరే వాళ్ళు ఒకవేళ ఏమన్నా తీసుకొని వస్తే పోనీలు పర్వాలేదు అని అనుకోవచ్చు. అట్లా కాదు, ఆ కారు వీడిది. ఎంత అవంతా మనకు వదిలేండి, ఇప్పుడు వాళ్ళని విమర్శించాల్సిన అవసరం మనకేంటి. కానీ ఎందుకు చెప్తున్నానంటే మీలాంటి మహానుభావులు ఉంటారు కాబట్టి మహానుభావుల కోసం గాను అట్లా శరీరాన్ని బూడిద పూసుకొని ఉండే వాళ్ళే ఇట్లాంటి వారిని అంతా కోరుకుంటున్నారప్ప అని చెప్పి గుర్తించేదానికోసం చెప్తున్నా అంతే.
కాబట్టి శరీరాన్ని ఒక జాగాలో కూర్చొని నేను మాత్రం అన్నింటినీ విడిచిపెట్టినాను అని అందరినీ నమ్మించేదానికి కూర్చొని ఉంటే, లోపల మాత్రం పోకుండా ఉంటే అది మిథ్యాచారం అని చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి ఏం చేయాలి? బయట ఇడిచిపెట్టాలా, లోపల ఇడిచిపెట్టాలనా? లోపల ఇడిచిపెట్టు. లోపల ముందు లేకుండా పోతే తర్వాత బయట లేకుండా పోతుంది. లోపల ఇప్పుడు నువ్వు ఇంటిలో ఏదో పెట్టావు, ఏదో మంచి విలువైన వస్తువు పెట్టావు, మర్చిపోయినావు. అది ఉందని కూడా నీకు గుర్తులేదు, ఉందని కూడా గుర్తులేదు. ఏం చెప్పాలి ఉదాహరణ? మామగారు వజ్రపు ఉంగరం ఇచ్చినారండి. మామగారు వజ్రపు ఉంగరం ఇచ్చినాడు, అంటే వజ్రాల ఉంగరం ఇచ్చినాడు. మన దగ్గర ఆల్రెడీ వజ్రాల ఉంగరాలు ఉన్నాయి, మనకు ఆల్రెడీ ఉన్నాయి. సరే, ఇంకా ఆయన ఇచ్చినాడు, సరే ఇచ్చింది కాదనేది ఎందుకని దాన్ని తీసి వేసుకున్నాం. సరే, మళ్ళీ ఏం చేసినాం? సరే, ఆయన ఇచ్చినాడు కాబట్టి వేసుకున్నాం, గౌరవంగా కొద్ది రోజులు పెట్టుకున్నాం. మళ్ళీ దాన్ని కూడా తీసి ఎత్తిపెట్టినాం. చేతికి ఒకటి ఉంటే చాలులే అని చెప్పి ఏదో ఆశ్రమానికి పోయినప్పుడు వాళ్ళు ఏదో చెప్తే విని, ఎందుకులేబ్బా ఇన్నెందుకు 1 2 3 4 5 ఉంగరాలు ఎందుకు, 5 ఈ పక్క ఒక 5 10 ఉంగరాలు వేసుకునేవాడు. అట్లాంటి ఇవంతా ఎందుకు అని చెప్పి ఒక్క ఉంగరంతో సర్దుకుందాంలే అని ఈ పక్క ఉంగరం ఈ పక్క ఉంగరం వేలికి 2 వేసుకొని మిగతా అన్నీ తీసి ఎత్తి పెట్టేసినాడు. వాటిపైన దృష్టి లేదు, మర్చిపోయినాడు. ఉంగరాలు ఉన్నాయని అయితే తెలుసు, అవన్నీ తీసి పెట్టినామైతే తెలుసు. వాటిని గురించి పట్టించుకునే పని రాలా. ఎప్పుడో ఒక 5 సంవత్సరాల తర్వాత వాటన్నింటినీ తీసి చూస్తున్నాడు. ఏమేమి ఉన్నాయి అని చెప్పి ఆ ఎత్తిపెట్టిన వాటిని చూస్తున్నాడు. అప్పుడు ఉంగరం కనిపించింది. ఈ ఉంగరం ఎక్కడిది అని ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. ఈ ఉంగరము ఎక్కడిది అంటే ఇన్నాళ్ళు ఏమైంది? మర్చిపోయినాడు అంటే ఉన్నట్లా లేనట్లా? లేదు. ఇప్పుడు మళ్ళీ దాన్ని చూస్తే ఇప్పుడు మళ్ళా వచ్చింది, గుర్తు వచ్చింది. అంటే ఇన్నాళ్ళు ఏమైంది? లేదు. ఎందుకు లేదు? అది లేదా? అడుంది. మతిలో లేకపోతే అది లేనట్లు లెక్క. ఒకవేళ ఎవడన్నా ఎత్తకపోయింటే కూడా ఏందో అసలు దాని గురించి ఏమన్నా బాధపడ్డామన్నా ఉంటుందా? మనసులో లేదు. ఏమంటే నేను చెప్తే బాధపడద్దండి. ఎందుకంటే ఈ ముందు మనకు విడిచిపెట్టాలని లేదు మనసులో. చూసుకోండి కావాలంటే, మనస్సులో మనకు విడిచిపెట్టాలని ఉంటే మనం ఎట్లా ఉంటాం? విడిచిపెట్టినట్లుగా ఎట్లా తెలుస్తుంది? ఆ సమయంలో ఏదైనా దైవ కార్యక్రమం ఏదైనా జరుగుతూ ఉంటే, దైవ కార్యక్రమం అంటే సత్సంగమం ఎక్కడైనా జరుగుతూ ఉంటే, సత్సంగం అనేటప్పుడు ఉన్న యథార్థాన్ని చెప్పేటువంటి తత్వం జరిగేటువంటి పరిస్థితిలో ఉంటే మనం ఏం చేస్తామంటే అక్కడికి వెళుతాం. అక్కడ ఏమి జరుగుతుందా అని చూస్తూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం, గ్రహిస్తూ ఉంటాం. సమయం దొరికితే పోవాలనుకునే వాళ్ళకి మనసులో ఉన్నట్ల లెక్క. అంటే మనసులో ఏది ఉందని లెక్క? బయట విషయాల మీద ఉండాలని ఉంది, కానీ ఈడ ఉండాలని లేదు. ఈడు ఉండాలంటే ఎక్కడ? ఏం ఆశ్రమంలోనే? నేను చెప్తానది ఆశ్రమంలోనే కాదు, మనస్సులో విషయాన్ని విడిచిపెడితే తత్వ విషయాలు జరిగేటువంటి ప్రదేశంలో ఉండాలని ఉంటాడు. బయట ఉండేది లాగింది అనుకో, ఒకవేళ
లాగితే కూడా అప్పుడు ఏం చేస్తాడు? అది సత్యం కాదు, అది ఉండనిలే, ఇప్పుడు ఇది అర్జెంట్, ఇప్పుడు ఇది నాకు అర్జెంట్, ఇది కావాలి నాకు, దాంతో ఇప్పుడు నాకు పని లేదు, అవునా కదా? నాకు దాంతో పని లేదు, ఇది నాకు ఇప్పుడు పని అవసరము అని చెప్పి దాన్ని వరగబెట్టి దీనిని పట్టుకుంటాడు. అప్పుడు దానికి ప్రాధాన్యం లేదు. అలా ఉంటాడు. అప్పుడు వాడు సంసారమును గుర్తిస్తున్నట్లు లెక్క, సంసారమును గుర్తిస్తున్నట్లు లెక్క, సంసారాన్ని విడిచిపెట్టినట్లు కాదు. బాగా అర్థం చేసుకోండి. సంసారమును గుర్తిస్తూ ఉన్నాడు ఇప్పుడు, అంతే. సంసారం ఇంకా విడిచిపెట్టలా, లోపలే విడిచిపెట్టలేంగా. లోపల విడిచిపెట్టడం అంటే ఏం తెలుసా? దాన్ని కూడా చెప్పమంటారా? లోపల విడిచిపెట్టడం అనంటే లోపల మనకు పూర్ణంగా ఏది సత్యం అనేది తెలిస్తే, నా అనుకున్నది ఏదైనా నాకు తారసపడితే, నా అని అనుకున్నది ఏదైనా సరే నాకు మళ్ళీ తారసపడితే దానికి సంబంధించి పొంగిపోవడమో లేదా కృంగిపోవడమో ఇవి ఉండవు. ఎందుకంటే ఇది వీళ్ళకొకరికైనా జరుగుతుంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకరికి ఆరోగ్యం బాగలేదండి, మనోళ్ళకి ఒకరికి ఆరోగ్యం బాగలేదు, మనోళ్ళకి ఒకరికి పెండ్లి కాలేదు, మనోళ్ళకి ఒకరికి పెండ్లి అయింది కానీ పిల్లలు పుట్టలేదు. వాడిని చూస్తే పెండ్లి 5 ఏళ్ళు అయిపోయింది, వీడికి ఇంకా పిల్లలే పుట్టలేదు. పోయి ఆశ్రమాన్ని ఉండేది, ఆశ్రమంలో ఉన్నాడు, వాళ్ళని గురించి పట్టించుకోలేదు, మర్చిపోయినాడు, ఈ ఆశ్రమంలో ఉండి ఈ విషయాల్లో పడిపోయినాడు. ఆ విషయం గుర్తొచ్చిన వెంటనే వాడికి ఎందుకో బిడ్డలే పుట్టలేదబ్బా అని వీళ్ళు ఎడస్తూ కూర్చుంటారు. ఒకవేళ ఆ సమయం గుర్తు రాలేదని అనుకో, వాడు వచ్చినాడు, ఎదురుగా వస్తే మనం చూసి ఏమనైనా బాగుండారా, అంత బాగానే ఉంటారా, అంత అడుగుతారు, బాగానే ఉంది. వాడికి ఏదో పిల్లలు పుట్టలేదు ఇంకా అనేటువంటిది వాడు చెప్పకపోయినా వీళ్ళకి బాధ లోపలుందే. ఇది అంటే ఇదేంది? ఇదే మనోవేదన అంటే ఏమి? వీడు ఇప్పుడు బయట పడినట్ల లెక్క. ఇప్పుడు ఎట్లా ఉన్నట్లు చెప్పండి? పైకి నలుగురు చూసేదానికోసం గాను వీడు బయట పడినట్లుగా ఉన్నాడే కానీ నిజంగా బయట పడినాడా? మనసులో ఇచ్చిపెట్టినాడా? ఎవరిని మోసం చేస్తున్నాడు చెప్పు? ఇప్పుడు నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను. కాబట్టి నన్ను నేను మోసం చేసుకోకుండా ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఉద్ధరేత్ ఆత్మనాత్మనం, నన్ను నేనే ఉద్ధరించుకోవాలి, వేరే వాడు కాదు ఉద్ధరించేది. విషయం అర్థమవుతుందా? సంసారం అంటే అది. సంసారమును ముందు గుర్తించు. ఆ సంసారం ఏం చేసిందంటే వాసనారూపంగా ఈ మనస్సులో పడి, వాసన రూపంగా ఈ మనస్సులో నిలిచిపోయి చనిపోయేటప్పటికీ అదంతా వాసనలన్నీ ఒక పెద్ద ఉంటలాగా చేరి అవి అక్కడొచ్చి చేరుతాయి. మీరు నిద్రపోయినప్పుడు ఏ విషయాలైతే ఆలోచిస్తూ ఉంటారో అదే గుర్తులో ఉంటుంది. అట్లాగే చనిపోయే సందర్భంలో నీ మనసులో ఏవైతే నిలబడిపోయి ఉన్నాయో అవన్నీ వచ్చి చేరుతాయి. అందుకని అవేం చేస్తాయి? అవి వచ్చి నిలబడతాయి. అప్పుడు అందుకే వాళ్ళు వదలడం మొదలు పెడతారు. చూసినారా? చనిపోయే వాళ్ళని చూస్తే వాళ్ళు వదలడం మొదలు పెట్టినారు. వదులుతా అంటారా ఉండరా? ఎందుకు తెలుసా? అది ఏదో చెప్పడానికి ఈయనకి కావట్లే. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి మనసులో, అవి చెప్పేదానికి
ఏంటేంటో ఉన్నాయి. ఇప్పుడు వీడు కంట్రోల్ తప్పోతున్నాడు, దాని స్థితికి వెళ్ళిపోయినాడు, దాంట్లోకి పడిపోయినాడు. అందుకని వదరుతూ ఉంటాడు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావిత. వాడికి ఇవన్నీ ఇప్పుడు వాసన రూపంగా నిలబడిపోయి ఉన్నాయి. అందుకని వాడు ఆ భావంలోనే ఉన్నాడు. అందుకనే వాడు అలా ఉండి వాడు శరీరాన్ని విడిచిపెడతాడు. మనం చూసేదానికి వాడు చచ్చిపోయినాడు. వాడు చచ్చిపోయినాడా? వాడు పోయినాడా? వాడు పోయి ఏమైనాడు? ఇంకొక శరీరంలో దూరినాడు. అవునా కదా? ఈడ విడిచిపెట్టినాడు కానీ ఆడపోయి దూరినాడు. మనమేమనుకుంటాం? మన వాళ్ళందరూ ఏమంటుంటారంటే, ఎప్పుడు పోతుందో ఈ కట్టె, ఎప్పుడు పోతుందో ఈ కట్టె. పోతుంది, పోతే ఏడ్చేది కాదు, పోతే నీ బాధలు పోయినాయా? పోతే నీ యొక్క లోపల ఉండేటివన్నీ ఏమన్నా పోతాండాయా? ఇప్పుడు అనుకుండేది ఏమనుకుంటాడేదంటే, దేవుడు ఎందుకో ఇంకా నన్ను పెట్టినాడు. ఎందుకు పెట్టినాడు? ఇది తెలుసుకునే దానికి పెట్టినాడు. తెలుసుకొని ఇప్పుడన్నా నువ్వు ఉద్ధరింపబడు అని పెడితే, ఈ బాధలన్నీ నేను ఎప్పుడు ఇట్లా నుంచి బయటపడాలనేదినో ఇట్లా మాట్లాడేది. దీనంతా ఏమనాలా? ఇది అజ్ఞానం. ఇటు నుంచి బయటపోయినంత మాత్రాన వీడేమి ఈ వాసనల నుంచి బయటపడలేదు, వేరే శరీరాన్ని పొందినాడు. ఆ శరీరంలో మళ్ళీ ఏదొస్తుందో మీరందరూ వింటానంటే చెప్తా, ఎందుకంటే నేను ఇంకా ప్రారంభ స్థాయిలో చెప్తున్నా. మీరు మాట్లాడే మాటలను బట్టి మీరు ఏ గుణంలో ఉన్నారో చెప్పచ్చు. మీరు చేసే చేష్టలను బట్టి మీరు ఏ గుణములో ఉన్నారో చెప్పవచ్చు. ఆ గుణమును అనుసరించి తర్వాత వచ్చే జన్మలను చెప్పచ్చు. ఏమనుకుంటున్నారు? మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే చేష్టలను బట్టి తర్వాత జన్మను ఇప్పుడే మనం నిర్ధారించవచ్చు. అది వేరే వాళ్ళను నిర్ధారించడం కంటే మనలను మనమే నిర్ధారించుకుంటే అప్పుడు మనం సంస్కరింపబడతాం. ఇప్పుడు వాళ్ళు ఊరికే వాగుతూ ఉండాలని అనుకో, ఏమంటాం మనం? ఏం కుక్క మరిగినట్లు మరుగుతా ఉన్నవే అంటామనమా? అంటే ఇప్పుడు ఆడుండేది మనిషా కుక్క? మనిషే, కానీ కుక్క బుద్ధి కదా అక్కడ ఉండేది. ఇప్పుడు కుక్క బుద్ధి అక్కడుంది కాబట్టి తర్వాత గోవా తర్వాత కుక్కగానే పుడతాడు. ఇట్లాగే ఉండేవాడు కుక్కలాగా మురుగుతున్నాడు కాబట్టి కుక్క బుద్ధులుంటే కుక్కలాగా పుడతాడు. వాడు ఇప్పుడేం మనిషే, కానీ తర్వాత పుడతా ఉండేది. ఇప్పుడు మనిషిగా నువ్వు వ్యవహారం చేస్తే తర్వాత మళ్ళా నువ్వు మనిషిగా పుట్టేదానికి అవకాశం ఉంటుంది. అధ్యాయ శ్లోకపాదం వా పఠేత్ ప్రయతత్ పోమాన్ సయాతి నరతాం యావన్ మనుకాలం వసుంధరే. ఒక్క శ్లోకపాదాన్నైనా సరే నువ్వు చెప్పుకుంటామంటే తిరిగి వాడు మనుకాలం అంటే మన్వంతరం, ఒక మన్వంతరం అంతా మనిషిగానే పుడతాడు అని చెప్పినాడు. మనిషి మన్వంతరం ఎందుకు? మన్వంతరం కాదు అంటే అక్కడ దాన్ని ఒక గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఏమిటంటే నువ్వు భగవద్గీతలో ఏదైనా ఒక పాదం పట్టుకోనైనా ఆ పాదం పట్టుకుంటే కూడా ఆ పాదము యొక్క ప్రభావము నీ మనస్సు పైన పనిచేసి నిన్నేం చేస్తుంది? మారుస్తుంది. ఏదైనా సరే భగవద్గీతలో ఒక్క శ్లోకంలో ఒక్క పాదాన్ని పట్టుకో, దాని అర్థాన్ని తెలుసుకో. దాని అర్థాన్ని తెలుసుకుంటే ఏమైపోతున్నది? అది నీ మనసుని ఏం చేస్తుంది? మారుస్తుంది. నీ మార్చిందనంటే అప్పుడు నువ్వేమైపోతావు? నువ్వు పుణ్యలోకాలకు వెళ్తావు. తర్వాత నువ్వు మనిషిగానే పుడతావు. ఎందుకంటే నీ దగ్గర పాపం ఉందా?
పాపం ప్రభావం అనేటువంటిది ఉండినా దీని ప్రభావం చేత నీ మనస్సులో మార్పు వచ్చింది, లోపల మార్పు వచ్చింది కాబట్టి నువ్వు మళ్ళీ మనిషిగానే పుడతావు, కానీ అధోలోకాలకు పోయేటువంటి పరిస్థితి లేదు అని చెప్తా ఉంది. అని చెప్పడమే కాదు, దాన్ని ఇంకా మనం లోతుగా పోతే బాగా తెలుస్తుంది. దాన్ని వివరణ లేకపోతే అన్నీ వస్తాయి. వినగలగాలి, చెప్పగలగాలి. వినగలిగి ప్రశ్న వస్తే దానికి సమాధానం కూడా లోతుగా వెళుతుంది. కాబట్టి సంసారం అనేటువంటిది ఎక్కడ పోవాలా? లోపల పోవాలా. అది సంసారం అంటే. సంసార సాగరం. వాడంటాడు, ఈడంటాడు, ఆ కోడలు అట్లంటుంది, ఈ కోడలు అట్లంటుంది. ఈ బ్రతుకు అదేమన్నా? ఇదే సంసారం. ఎవరేమనుకుంటే నాకేమి? నాకు 60 ఏళ్ళు అయిపోయినాయి, నేను ఇంక 60 ఏళ్ళు బ్రతకబోను. నేను తెలుసుకోవాల్సింది, నేను తత్వాన్ని తెలుసుకోవాలి. అందుకోసం కానీ అమ్మ నీకు ఇష్టం వచ్చింది ఏదో పెట్టు, తింటా పోతా ఉంటా. ఈ శరీరానికి ఏం కావాలి? టయానికి తినాలి. ఇప్పుడు నేను బయట పోయి ఉండలేను కాబట్టి ఏం చేయాలి? తినాలి. ఏం తింటాను? ముందు ఏదో పెడుతున్నావు కదా, హాయిగా పెట్టు. నువ్వు పెట్టిందని నేను ఇబ్బంది పడకుండా తినిపోతా ఉంటా. ఒక వారం రోజులు వాళ్ళు పెట్టిందని నువ్వు గమన తినిపోతూ ఉండు. ఒక నెల రోజులు అట్లా తిని చూడు. మార్పు నీలో మొదట వచ్చింది కదా, వాళ్ళలో ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. అరే ఆయన ఏం అనట్లేదయ్యా, ఆయన ఏం అనట్లేదు, ఏది పెడితే అది తినేసిపోతా అన్నాడు, కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలని వాళ్ళకు అనిపిస్తుంది. కొడుకు కూడా రే నాయనా నా నుంచి కాదురా, నేను ఇంకెన్నాళ్ళు బతుకుతానో నాకు తెలియదు, నేనేదో రామకృష్ణ అని అనుకుంటా, ఏదో ఆశ్రమంలో స్వామి వచ్చినాడు, నేను ఇప్పుడు చెప్తున్నా ఈ సందర్భాన్ని అనుసరించి. ఆశ్రమంలో స్వామి వచ్చినాడు, ఆయన ఏదో భగవద్గీత చెప్తా ఉన్నాడు, నేను వింటాను నాయన, నా నుంచి కాదు, నేను భగవద్గీతను వినేదానికి పోతున్నా, నేనేం చేయలేను నాయన, నీ పని నువ్వు చేసుకో, నాకు కావాల్సింది ఏంటి ఇప్పుడు, నేను ఇది చేసుకుంటా అంతే, నన్నేమీ విసిగించద్దు, నీ పని నువ్వు చేసుకో, నీ జీవితం నీది, నా జీవితం నాది అని స్పష్టమైంది అని అనుకో. స్పష్టంగా చెప్పినామని అనుకో, ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు చెప్పి చూడు. నేను చేయలేనురా, ఎందుకురా నన్ను విసిగిస్తావు అని చెప్పి చూడు. నాకొద్దు నాయనా, నేను ఎన్నాళ్ళు బతుకుతానో తెలియదు నాయనా, నేను తత్వాన్ని తెలుసుకోవాలి నాయనా, నన్ను ఇచ్చిపెట్టాయి అని చూడు. ఆ మాట అనాలంటే ముందు ఎవరికి అనిపించాలా? ముందు నాకు రావాలా. అది నేను చెప్తా ఉంటుంది. ముందు నాకొస్తే నేను ఆ మాట అంటా. అవును, మనసులో వస్తే నోట్లో వస్తుంది, మనసులో నుంచి నోట్లో నుంచి వచ్చి మళ్ళీ చేతిలోకి వస్తుంది. కాబట్టి సంసారం అంటే ఇది. అది దీర్ఘ రోగం. ఇది నిజమైన రోగం. ఈ బీపీలు షుగర్లు అంతా ఏముందండి? బీపీలు షుగర్లు ఆ శరీరానికి వచ్చినాయి. శరీరానికి వస్తే దానికి ఏదో మాత్రం మందో వేస్తాం, కంట్రోల్ చేసుకుంటూ పోతాం. అది పెద్ద సమస్య కాదు. అది ఈ రోగమును గుర్తించు. అర్థమవుతుందా? ఇది దీర్ఘ రోగం. నీకు ఆ బీపీనో షుగరో వస్తుంది, దాన్ని నువ్వు కంట్రోల్ చేసి పద్ధతి ప్రకారంగా కొంచెం వ్యాయామం చేసి ఆహార నియమం పెట్టుకుంటే బీపీ షుగర్ అన్నీ కూడా కంట్రోల్కి వచ్చేస్తుంది. ఈ రోగం దాన్ని గుర్తించి దానిని కూడా ఇప్పుడు నువ్వు తెలుసుకో. ఇది దీర్ఘరోగం అని నువ్వు తెలుసుకో అంటున్నాడు గురువుగారు.
భవ ఏవ ఏముంది, ఏది మర్చిపెట్టేస్తారు. ఆ? మర్చిపెట్టండి బాగా చుట్టి. నేను అడిగిందేమయ్యా, భవ ఏవ, అదే అడిగినాను. నేను అడిగిందని చెప్పు. నేను అడిగిందని చెప్పలేకుండా నువ్వు ఏందో ఇది చేస్తే అట్లా. భవ ఏవ సాధో, సాధో అంటున్నాడు. అడుగుతూ ఉండేవాడు ఎవడో అతన్ని ఇప్పుడేమన్నాడు ఆచార్యుల వారు, సాధో, హే సాధు. ఎవరు సాధువు? ఇప్పుడు ప్రశ్న అడిగిన వాడు సాధువు అని గురువుగారు చెప్తున్నారండి. నీకు అర్థమైతే అర్థమవుతుంది. ఎవరు ఇప్పుడు సాధువు? ఈ ప్రశ్న ఇది సంసారమని గుర్తించిన వాడు సాధువు అవుతాడు. ఇది సంసారమని గుర్తించిన వాడు అందుకే బుక్ నేను ఎందుకు మీ అందరికీ ప్రింటింగ్ చేసి ఇచ్చిందే, మర్చిపెట్టేస్తారు. పెట్టుకొని దగ్గర పెట్టుకోవాలా, సరేనా? కాబట్టి సాధు, ఇప్పుడు సాధు అంటే లోపల ఉండేదాన్ని గుర్తిస్తూ ఉండి దాన్ని విడిచిపెట్టాలని అనిపిస్తుంది. గుర్తిస్తే విడిచిపెట్టాలనిపిస్తుంది. గుర్తిస్తే మంచిదేదో గుర్తిస్తే దాన్ని పట్టుకోవాలనిపిస్తుంది. చెడ్డదేదో గుర్తిస్తే దాన్ని విడిచిపెట్టాలనిపిస్తుంది. ఏది విడిచిపెట్టాలా, ఏది పట్టుకోవాలా, ఏది పట్టుకోవాలా, ఏది విడిచిపెట్టాలో తెలియాలిగా. తెలియాలనా వద్దా? అది ఏది పట్టుకోవాలనో దాన్ని చూపిస్తున్నాడు, ఏది విడిచిపెట్టాలనో కూడా చూపిస్తున్నాడు. దీనికంటే ఇంకెవరు చెప్తారండి? అందుకే ఆచార్యుల వారు ఆచార్యులే. అది మనకక్కడ భవ ఏవ సాధో అని చెప్పడం జరిగింది. దానికి తర్వాత మళ్ళీ వెంటనే చూడు, ఆ ప్రశ్న అడిగిన వెంటనే కిం ఔషధం అని అడిగాడు. ప్రశ్న అదే కదా వస్తుంది. ఇది సంసారము, ఇది రోగము అని తెలిస్తే దానికి మందేంటి అడుగుతారా? అడగరా? దానికి మందు ఏది? మందు. అదే మందు అంటే ఈ రోగం పోయేది ఎట్లా అని అడుగుతాడు. ఈ రోగానికి మందు ఏమిటి అని అడుగుతాడు. అదే శిష్యుడు అడుగుతున్నాడు. అక్కడ శిష్యుడు అడుగుతాడు, దానికి సమాధానంగా ఆచార్యుల వారు చెప్తారు. అదేంటి అనే విషయం మనం మళ్ళా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरेः ॐ तत्सद् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु। ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की। हर नमः पार्वती पतये।
జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం